హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 90. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇద్దరి మధ్య ఏం లేదు. ధరణి కోపంగా నాకొచ్చింది లైట్ ఫీవర్, అది కూడా 2 డేస్ సరిగా నిద్ర లేకపోవడం వల్ల వచ్చింది. అంత మాత్రానికి ఇదైపోతున్నావు. చిన్న జ్వరానికి 10 డేస్ దూరంగా ఉంటావా అని నీకు మరీ ఎక్కువ అనిపించడం లేదా అని అంటుంది కోపంగా. నాకేం అనిపించడం లేదు పొట్టి అని అంటాడు సూర్య. ధరణి కన్నయ్య అని రాగాలు తీస్తుంది. నువ్వెన్ని హోయలు పోయినా ఇక్కడ ఏం జరగదు కానీ పడుకోవే అంటాడు కోపంగా. ధరణి కోపంగా సూర్యకు దూరంగా అటువైపు తిరిగి పడుకుంటుంది. సూర్య ఏంటే అంత దూరం పడుకున్నావు అని ఆమెను వెనక నుంచి దగ్గరికి లాక్కుంటాడు. అంతే. ధరణి కోపంగా, అయ్యో నాకు ఫీవర్ వచ్చింది కన్నయ్య, 10 డేస్ దాకా దూరంగా ఉండాలి అంటుంది వెటకారంగా. సూర్య దూరంగా ఉండాలి అన్నది మన మధ్య జరిగే ఇంటిమేట్కి, అంతేకాని ఇలా ప్రేమగా హత్తుకునేదానికి కాదు అని అంటాడు ఆమె మెడవంపుల్లో గిలిగింతలు పెడుతూ. ధరణికి చెక్కిలి గిలిగింతలు పెడుతూ, నువ్వు వస్తున్నా సరే కష్టంగా ఆపుకుంటూ, ఏం అవసరం లేదు, నాకు ఇలా హత్తుకోవడం అస్సలు అవసరం లేదు అని దూరంగా వెళ్ళి పడుకో అంటుంది అలకగా ధరణి. అంతే. సూర్య, అబ్బాయి ఏంటే పొట్టి నీ గోల, ఎందుకిలా గొడవ చేస్తున్నావు అంటాడు ఆమెను అతని వైపు తిప్పుకుని. కాని ధరణి, ఎవరు ఎవరు గొడవ చేస్తుంది, ఎవరు ఎక్కువ చేస్తుంది, నువ్వా నేనా అని గయ్యమంటుంది ధరణి. సూర్య బిక్క మొహం వేసుకుని, ఒసేయ్ ఒసేయ్, ఇంతకు ముందు నోట్లో నాలుక లేని దానిలా భయంతో గజగజ వణికిపోయేదానివి నన్ను చూస్తే, ఇప్పుడేంటే గయ్యాలి గంపలా తయారయ్యి నన్నే బెదిరిస్తున్నావంటూ ఆమెను తన వైపుకు అదుముకుంటూ ఆమె హెయిర్ సరిచేస్తూ, అది కాదే పొట్టి, ఎందుకు ఇంత కోపం తెచ్చుకుంటున్నావు, నీ హెల్త్ బాగోలేదు కాబట్టే కదా వద్దంటుంది, లేకపోతే నేను దూరంగా ఉంచగలనా అసలు, అది జరిగే పనేనా అంటాడు ఆమె ముక్కు మీద చిరుముద్దిస్తూ. సూర్య, అర్థం చేసుకోరా, 1 వీక్ రెస్ట్ తీసుకుంటే ఏమవుతుంది, ఆ ఏమవుతుంది, చిన్న ఫీవరే కదా వచ్చింది అని నా ప్రేమను చూపించడం మొదలు పెడితే అసలే నీరసంగా ఉన్నావు నువ్వు పొట్టి, ఇంకా వీక్ అయిపోయి చిన్న ప్రాబ్లం రేపు పెద్దదిగా అవుతుంది, అప్పుడేం చేస్తావే, ఇవాళ 1 వీక్తో పోయేది రేపు 2 నెలలు పట్టొచ్చు అంటాడు ధరణిని చూస్తూ. ధరణి భయపడుతూ, లేకపోతే ఇలాగే అల్లరి చేస్తుందని. ధరణి కంగారుగా సూర్య వైపు చూస్తూ, అలా ఏం జరగదు కన్నయ్య అని, 1 వీక్ లేదు, ఏం లేదు కన్నయ్య, ఇవాళ ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటాను నీ మాట విని అని అంటుంది అమాయకంగా. సూర్య అది కాదే అని ఇంకా ఏదో చెప్పబోతుంటే, ఇంకా నువ్వేం మాట్లాడకు కన్నయ్య, ఇవాళ ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అంతే, కాదు కూడదని నువ్వు ఎక్కువ చేస్తే ఇప్పుడే ఎలాగైనా సరే పని అయ్యేటట్టుగా చేస్తానని అతనికి రివర్స్లో బెదిరిస్తుంది మన పొట్టిది. సూర్య ధరణి మాటలకు నవ్వుకుంటూ, బాగా ముదిరిపోయావే పొట్టి, బాగా మొండిదానిలా బిహేవ్ చేస్తున్నావు, సరే అయితే ఇప్పటికి రెస్ట్ తీసుకో, రేపుటి సంగతి రేపు చూద్దామని ఆమెను అతని గుండెల మీద చేర్చుకుని మాటలు చెబుతూ తల నిమురుతూ వీపు మీద జోకొట్టేసరికి మెడిసిన్ ప్రభావం వల్ల నిజంగానే నీరసం వల్ల మత్తులోకి జారుకుంటుంది ధరణి. ఆమె నిద్రపోయిన తర్వాత సూర్య ఆమె పెదవుల మీద చిన్నగా ముద్దు పెట్టి, నువ్వు ఎంత నీరసంగా ఉన్నా కూడా నీ హెల్త్ గురించి పట్టించుకోకుండా నా కోసం నన్ను సంతోషపరచడం కోసం ఎంతగా తప్పిస్తున్నావే పుట్టి, రోజు రోజుకి నీ ప్రేమతో నన్ను పిచ్చెక్కిస్తున్నావే అని ఇంకోసారి ముద్దు పెట్టుకుని ఆమెను గట్టిగా హత్తుకుని నిద్రలోకి జారుకుంటాడు సూర్య కూడా. ఇక్కడ ధరణి ఆరాటం తపన అంతా తన భర్త ప్రేమను అందించాలని, అతన్ని సంతోషపరచాలని కానీ వేరొకటి కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ధరణికి నిజంగానే ఓపిక లేదు. కానీ ఇంతకుముందు సూర్య చెప్పిన మాటలు ఆమెకు బాగా గుర్తున్నాయి. సూర్య రోజు ఇంటిమేట్స్ కాకపోతే తనకు పిచ్చెక్కిపోతుంది అన్న మాటలు. వాళ్ళిద్దరూ ఒకటైన తర్వాత కూడా ఒక్కరోజు కూడా దూరంగా ఉండకూడదు అని అనుకుంది ధరణి. కానీ ఇన్ని రోజులు దూరంగా ఉన్నాడు కదా, ఈ 1 వీక్ దూరంగా ఉంటే ఏమవుతుంది అని మనం అనుకోవచ్చు. కానీ ధరణి ఆలోచన ప్రేమగా దూరంగా ఉండి చూసుకోవడం వేరు.
ఒక్కసారిగా కలిసిపోయి దూరంగా ఉండడం ఎంత కష్టమో అని ఆమె ఆలోచన. అంతే. ఆ ఆలోచనతోనే ధరణి ఇలా మొండిగా బిహేవ్ చేస్తుంది కానీ, తనకు పూర్తిగా తెలియని విషయం ఏంటంటే, వాళ్ళిద్దరి మధ్య కలయిక లేకపోయినా సరే, సూర్య ఆమెను ప్రేమగా చూసుకుంటూ, దూరంగా ఉండడానికి కూడా సిద్ధపడతాడని. ఆమెకి ఈ విషయం తెలియదు కదా మరి! ఏం చేస్తాం? ఇంక ఇక్కడ సోనా, ఆకాష్. సోనా ఆకాష్ చేతిలో నుంచి ఆమె చేతిని విడిపించుకుని రూమ్లోకి వెళ్ళిపోతుంది. తను ఎంత చెప్తున్నా కూడా ఆకాష్ బిహేవ్ మార్చుకోను అని చెప్తుంటే ఆమెకి ఎందుకు మనసంతా కెలికినట్టు బాధగా ఉంది. ఆమెకి తెలియకుండానే కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వచ్చేస్తున్నాయి పాపం. గత కొన్ని రోజుల నుంచి ఆమెకు ఇలాగే ఉంటుంది. అది ఎందుకు తెలుసుకోలేకపోతుంది. నాకెందుకు ఇంత బాధగా ఉంది అని ఏడుస్తూ ఉంటుంది పాపం సోనా. ఆకాష్ నా మనసు అర్థం చేసుకోకుండా, తన ప్రేమ అర్థం చేసుకోకుండా ప్రతిసారి మారు అని చెప్తుంటే అతనికి విపరీతమైన కోపం వస్తుంది. పైగా తను ఎక్కడ ఉండను వెళ్ళిపోతానంటే ఎందుకు ఆ మాట నచ్చడం లేదు. ఎందుకు ఇలా మొండిగా బిహేవ్ చేస్తుంది. అంకుల్ వాళ్ళు ఇంట్లో లేరు కదా, ఇక్కడ ఉండడానికి తనకి ఏం ప్రాబ్లం అని కోపంగా ఇంట్లోనే ఉందా మినీ బార్ దగ్గరికి వెళ్ళి డ్రింక్ చేస్తూ ఇక్కడ వీళ్ళిద్దరూ వీళ్ళ మనసుల్లో అసలు ఏముందో తెలుసుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదు. అసలు ఇద్దరూ కూడా సోనాకి తను ఎందుకు అంత బాధపడుతుందో అని మనసుతో ఆలోచిస్తే అస్సలు విషయం తెలిసిందేమో. ఇక్కడ ఆకాష్కి సోనా తనని అవాయిడ్ చేస్తుంటే అతనికి ఎందుకు కోపం వస్తుందో, ఎందుకు అసహనం చిరాగ్గా ఉందో తను కూడా ఆలోచిస్తే అర్థమయ్యేదేమో. కానీ ఎవరూ మనసుతో ఆలోచించడం లేదు. అసలు ఆలోచించాలి అని కూడా అనుకోవడం లేదు. ఇక మరుసటి రోజు ఉదయం సూర్య ఎంతొద్దంటున్నా వినకుండా ధరణి అతడి వెంటే ఆఫీస్‌కి వెళ్ళడానికి రెడీ అయిపోతుంది. సూర్య ఇంకా ధరణి చెప్పిన మాట వినదని తను కూడా ఆమెను వదిలి ఉండలేడు. కాబట్టి ఆమెని ఆఫీస్‌కి తీసుకువెళ్ళడానికి రెడీ అయిపోయారు. రాహుల్ మళ్ళీ ఉదయాన్నే రమ్య రూమ్‌లో ప్రత్యక్షమైపోయాడు. నిద్రపోతున్న రమ్యను కొంతసేపు అలాగే చూసి ఈసారి నీళ్ల మొహం మీద కొట్టకుండా ఆమె పక్కన పడుకుని గట్టిగా ఆమె పెదాలు కొరికేస్తాడు. అంతే. నొప్పికి దెబ్బకి నిద్ర మొత్తం వదులుతుంది రమ్యకి. పెదాలు చప్పలించుకుంటూ రాహుల్ వైపు కోపంగా గుర్రుగా చూస్తూ ఏంట్రా ఉదయాన్నే నీ గోల అంటుంది కోపంగా. రాహుల్ మళ్ళీ రమ్య బ్యాక్ మీద ఒకటి పీకి రాత్రి చిలక చెప్పినట్టు చెప్పాను మొగుడికి మర్యాద ఇవ్వాలి అని. ఎక్కడే మర్యాద అంటాడు మళ్ళీ ఇంకొకటి పీకి. అంతే. పాపం మన పాప రమ్య ఏడుపు మొహం పెట్టుకుని బావా ఏమైంది నీకు, నిన్నటి నుంచి నన్ను ఇలా సతాయిస్తున్నావు అంటుంది. రాహుల్ అమ్మా అయ్యా అంటే నువ్వు మీ అన్న ఎందుకు వింటారే, ఇలా ఉంటేనే మీరు దారిలోకి వచ్చేది. లేచి ఫ్రెష్ అయ్యి త్వరగా కాఫీని తీసుకురా పో, అది కూడా నువ్వే ప్రిపేర్ చెయ్యి, తీసుకురావాలి అంటాడు కాలు మీద కాలు వేసుకుని ఊపుతూ. రమ్య నోరు తెరేసుకుని ఏంటి, నేను కాఫీ పెట్టుకుని తీసుకురావాలా, నాకు అసలు పొయ్యి వెలిగించడం కూడా రాదు, కావాలంటే మమ్మీ చేతి పెట్టించి తీసుకొస్తానంటుంది రమ్య. రాహుల్ మాత్రం యాటిట్యూడ్గా రాకపోతే వచ్చేదాకా నేర్చుకుని పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత నువ్వు టేస్ట్ చేసి నాకు తీసుకురా పో, కాదు కూడదని ఎక్కువ చేస్తే మామూలుగా ఉండదు వెళ్ళు అని కదుముతాడు రాహుల్. రమ్య ఏడుపు మొహం పెట్టుకుని బావ మరీ ఇలా సాడీస్లా తయారయ్యావేంటి, మా మంచి బావవి కదా, ఇంతకు ముందులాగే ఉండవా అని బ్రతిమలాడుతుంది రమ్య. అబచా, అలా ఉంటే నువ్వు వేరేలా అర్థం చేసుకుంటున్నావు కదే, అందుకే నేను ఇలాగే ఉండాలని డిసైడ్ అయిపోయాను, త్వరగా వెళ్ళి కాఫీ తీసుకుని రాపో అని ఆర్డర్ వేస్తాడు మన రాహుల్. రమ్య రాహుల్ మనసులో బండ బూతులు తిట్టుకుంటూ కాఫీ తేవడానికి వెళ్తుంది. రాహుల్ రమ్య వెళ్ళిన వైపు నవ్వుతూ చూస్తూ అమ్మా మీరు ఇలా ఉంటేనే మాట వినేది, లేకపోతే మా నెత్తికి కూర్చుని డాన్స్ చేస్తారు కదే అని అంటాడు. ఇంకిక్కడ సోనా ఉదయాన్నే తన లగేజ్ తీసుకుని హాల్లోకి వస్తుంది. అప్పటికే ఆకాష్ లేచి కాఫీ తాగుతూ కూర్చుని ఉంటాడు. తన ఎదురుగా లగేజ్ బ్యాగ్తో ఉన్న సోనాని అలాగే చూస్తూ ఉంటాడు. అతను సోనా ఆకాష్ వైపు చూసి నేను వెళ్తున్నాను ఆకాష్ అని ఒక్క మాట చెప్తుందంతే. ఆమె అలా చెప్పిన తర్వాత ఆకాష్ నుండి
2 నిమిషాలైనా సరే ఎటువంటి సమాధానం రాకపోయేసరికి బరువెక్కిన గుండెతో ఆకాష్ ఇంటి నుండి తన ఇంటికి బయలుదేరుతుంది సోనా. సోనా వెళ్ళిన వైపే అలాగే చూస్తూ ఉంటాడు ఆకాష్. సోనా కారులో కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. నేను వెళ్తున్నాను అన్నా కూడా ఒక్క మాట కూడా వాడి నోటి నుంచి రాలేదు. వాడంత సైలెంట్‌గా ఉంటే నాకెందుకు ఇంత బాధగా ఉంది. వాడిని వదిలిపెట్టి వస్తుంటే నా గుండె ఎందుకు బాధతో బరువెక్కిపోయింది. అసలు నాకెందుకు ఈ ఏడుపు వస్తుంది అని ఏడుస్తూ తన ఇంటికి చేరుకుని ఫాస్ట్‌గా కారు దిగి ఆమె బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి బెడ్ మీద బోర్లా పడుకుని పక్కనే టేబుల్ మీద ఉన్న ఆకాష్ ఫోటోని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది సోనా. అసలు సోనా ఆకాష్‌ని నిజంగా ప్రేమిస్తుందా? మనం ఈ విషయం నెక్స్ట్ వీడియోలో తప్పక చూద్దాం. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, మన సంజు ఆడియో స్టోరీస్‌ని మరింత ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.